శక్తి మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు, విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది. గ్లిమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంతకీ కార్తీక దండు ఎవరు, ఏమైనా మూవీ చేశారని బ్యాక్కి చెక్ చేస్తే విరూపాక్ష. ఆ విరూపాక్ష ఒకటి, కార్తికేయ అన్న మూవీ. ఈ రెండు మూవీస్ చూసిన తర్వాత నాకు ఈ వృషకర్మ మీద ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దీంతో పాటుగా నాగచైతన్య గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి, తెలుగు సినిమా చరిత్రలోనే ఈ మూవీ యొక్క క్లైమాక్స్ అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని అయితే ఆయన చెప్పారనమాట. ఇది నా కెరియర్లోనే బెస్ట్ అంటే బెస్ట్ మూవీ అవుతుందని చెప్పేసి నాగచైతన్య చెప్పుకొచ్చారు అనమాట. ఈ మూవీని ఓన్లీ తెలుగునే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. కానీ రిలీజ్ డేట్ ఎప్పుడనేది మాత్రం వీళ్ళైతే చెప్పలేదు. మీరు కానీ ఈ వృషకర్మ గ్లిమ్స్ కానీ చూడనట్లయితే ఒక్కసారి చూసేసండి. సో ఆల్ ది బెస్ట్ నాగచైతన్య గారు.